ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ అలాగే జిల్లా ఎస్పీ సునీల్ పాల్గొన్నారు. ఈ రాజంపల్లి ఒక మేజర్ పంచాయతీ, దాదాపుగా 5,000 కంటే పైన ఉంటున్న జనాభా ఉంటున్న ఊర్లో దాదాపుగా 3,500 ఓటర్లు ఉన్నారు. 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 4 పోలింగ్ స్టేషన్స్ కూడా గతంలో జరిగిన వివిధ వైలెన్స్ వలన ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం గుర్తింపు చేయడం జరిగింది. ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఖచ్చితంగా అక్కడ ఎస్పీ అండ్ కలెక్టర్ ఖచ్చితంగా స్వయంగా వెళ్ళి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉంటుంది, ఉన్న శాంతి భద్రతకి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏదో ఉందా లేదా ఇది మనం స్వయంగా వెళ్ళి ప్రజలతో పలకరించి ఆ విషయాలు తెలుసుకోవాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనల కొరకు ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రజలందరితో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళకున్న కన్సర్న్స్ ఏముంటుంది అని కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఏరియాకి అడిషనల్ సెక్యూరిటీ మాత్రం కాకుండా ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ రిలేటెడ్ వైలెన్సెస్, ఎంసీసీ వైలేషన్స్కు ఇట్లాంటి విషయాలు జరగకూడదని కోసము ఇక్కడ అడిషనల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉంటున్న మ్యాజిస్ట్రేట్స్, సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు తిరగడం ఉంటున్న షెడ్యూల్ కానీ ఇక్కడ తీవ్రత ఇంక్రీజ్ చేశాము. ఈ రాజంపల్లి ఒక మేజర్ పంచాయత్. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడారు. ఓటర్లను ప్రభావితం చేసే అసంఘటిత కార్యక్రమాలు ఎవరు కూడా చేసినా కూడా వెంటనే ప్రభుత్వ అధికారులు గాని లేదా సివిజిల్ యాప్కు గాని తెలియజేయాలని సూచించారు. ఎవరైనా మద్యం, డబ్బు పంచుతూ ఉంటే వెంటనే ఫోటో తీసి సివిజిల్ యాప్లో అప్లోడ్ చేయటం వల్ల తక్షణమే సంబంధిత అధికారులు వచ్చి వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇక అనంతరం ఎస్పీ సునీల్ మాట్లాడారు. సివిజిల్ యాప్తో పాటు సాక్ష్యం యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని మీ ఓటుకు సంబంధించి ఏ ఏరియాలో మీ ఓటు ఉందో అక్కడున్న సదుపాయాల గురించి కూడా తెలుసుకోవడానికి సాక్ష్యం యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రత్యేకమైన స్వాట్ టీమ్ది ఆయుధాలతో కవాయతు ప్రదర్శించడం జరిగింది. ఇందులో అందరూ ఓటర్స్ని మేము పోలీస్ తరపు నుంచి ఒకటే భరోసా కల్పించడం జరిగింది. ఏంటంటే ఎవరైనా మీ మీద ఒత్తిడి పెట్టినా, ఎవరైనా అల్లరి చేస్తే, ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగిన ప్రకాశం పోలీసు ఎప్పుడైనా వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం.